ఏంటి నా చేతిలో ఉన్నాయని చూస్తుండ్రా? ఏంటో చూద్దాం రండి. మీకేమైనా అర్థమవుతుందా ఇవేంటో? తలుపు, తెలుపు, నలుపు కాదండి. వీటిలో ఆరోగ్యం ముఖ్యమనమాట. ఇవి ఏంటో తెలుసా? కందులు. ఈ ఎందుకు ఇలా వచ్చాయంటే ఇసరడం వల్ల వచ్చాయని చాలామంది అనుకుంటారు. కొనుక్కున్నవి చూడడానికి బాగా ఎల్లోగా చాలా బాగుంటాయి కదా! ఇవెందుకు అని అనుకుంటారు. కానీ వాటిని తిన్నారనుకో పప్పు ఎనుకొని ఏంటో ఒకటి గ్యాసు అలాంటివన్నీ వచ్చాయి. ఇంతకుముందు అస్సలు ఉండేవి కాదు. అందుకోసమని ఆ కందులు అసలు తినకూడదు, కొనుక్కోకూడదని నేను డిసైడ్ అయ్యా. మా అమ్మ వాళ్ళకి నాకు బండలేదు కానీ మా అమ్మ వాళ్ళకి కందులు బండాయి అనమాట. అందుకోసమని కందులు తీసుకొచ్చి నానేయకూడదు. నానేసామంటే బాగా ఉడకవంట అవి ఎండేయడం ఎంత పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకని కందులు వచ్చేసి బాగా ఒక ఇనప పెన్నం తీసుకోవాలా. మళ్ళీ ఆ స్టీల్ది సిల్వర్ది తీసుకుంటే బాగా ఏగవు. మా ఈసిరేటప్పుడు బాగా పొట్టు రాలేదనమాట. అందుకోసం అనేసి నేను ఇనప బాండం ఒకటి తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసి, కట్టెల పొయ్యి మీద అయితే బాగా ఎగుతాయి కదా, అందుకని ఆలోచించి కట్టెల పొయ్యి మీద పెట్టేశాను. అవి బాగా ఏపి ఏపి బాగా లోపల నుంచి బాగా ఎగుతాయి అన్నమాట. ఇనప దాంట్లో అయితే, స్టీల్ దాంట్లో అయితే పైన అంతా ఏగి నల్లగా అయిపోయి అస్సలు బాగుండనే ఉండవు, ఏగనే ఏగవు అసలు. అందుకోసమని నేను ఆలోచించి బాగా ఇనుప బాండవ పెట్టేసి బాగా ఏపేస్తున్నాను అనమాట. ఇవన్నీ కందులన్నీ బాగా ఏపి తర్వాత రాతిలో పోసి ఇసిరి పప్పు చేస్తాను. కొంచెం పప్పు నల్లగైనా ఉండొచ్చు, నలుపు తెలుపు ఏముంది, ఆరోగ్యం ఇంపార్టెంట్. కానీ చాలామంది ఇది నల్లగా ఉంది తినము అలాంటివన్నీ అనుకుంటుంటారు. కానీ నేను అస్సలు అనుకోనమాట. ఇది చూడండి, కందులు ఏపుతా ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. వీటిని చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి. కందులు కలరు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. న్యాచురల్గా పండినాయి అనమాట. మా అమ్మ వాళ్ళకి పండినాయి, నేను తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకున్న తర్వాత ఊరిక పక్కన పెడితే ఏం లాభము? అందుకోసమని పక్కనేసి పురుగులు పడ్డం ఎందుకని బాగా ఏపి ఇసరాలన్నమాట. చాలా ఉన్నాయండి ఏపేటి ఇసిరేటి. ఏం చేసాను, ఈ ఎండ అయితే లేదు, సాయంత్రం పూట పెట్టుకున్నా. పొద్దున్నే గడ్డి కోసుకొస్తుంది కదా, సాయంత్రం అప్పుడు ఇలాంటి పని పెట్టుకున్నాను అనమాట. వండకపోయినా మా అమ్మ వాళ్ళకి పండాయి అనమాట ఈ కందులు. అందుకని బాగా ఏపేది అయిపోయిన తర్వాత ఒక గుడ్డ వేసి ఇసురాయి పెట్టి దాంట్లో వేసి ఇసురుతా ఉన్నాను. ఎక్కువ ఇసరట్లేదు, ఏపడం అయితే చాలా ఎక్కువ ఏపాను, కానీ ఇసరడం అయితే అన్నీ ఒకేసారి ఇసురితే ఆడ చేతులు నొప్పులు వస్తాయని ఒక గిన్నెకి తీసుకున్నాను అనమాట ఇసరడానికి. ఇవి స్టార్ట్ చేశాను ఇసరడానికి. ఇవి వచ్చేసి ఒక మేమైతే మానిక అంటామన్నమాట. ఇందులో 2 మానికలు ఉన్నాయి ఆ గిన్నెలో. కొన్ని ఇసరాను కదా, ఒక మానిక మీద ఇంకో మానిక మీద ఉన్నాయి. 2 మానికలు ఇసిరేసి ఇంట్లో పెట్టేసుకోవాలి. మీరు మాత్రం పోయేటప్పుడు రామా పల్లెటూరు పిల్ల ఫాలో కావడం మర్చిపోకండి ప్లీజ్. ఓ లైక్ ఇచ్చిపోయింది. బాయ్ బాయ్.